1, 2, 3, start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? దేవుని మహాకృప బట్టి దేవుడు మనకి మరొక దినమును తన వాక్యముని ధ్యానిస్తానికి, తన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యములో ఉన్న మర్మములు గ్రహించుకుంటానికి దేవుడు మన కృప చూపిస్తున్నాడు. మరి మీరు మొదటిసారి ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన గడియని కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాం. మరి మే నెల 21 నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మరి అక్కడిక్కడ కొన్ని రోజులు నేను మిస్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి కృప చూపించి నడిపిస్తున్నాడు. మరి ప్రతిరోజు దేవుని వాక్యములో ఉన్న మర్మములు, సంగతులు అనేకమైన మనం ధ్యానిస్తానికి దేవుడు కొన్ని వందల కార్యక్రమాలు చేస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మీ అందరూ తెలిసినట్లయితే కోవిడ్ టైంలో సెకండ్ వేవ్లో చాలామంది మనం గృహములకు పరిమితమైనప్పుడు మరి ఆన్లైన్ ద్వారంగా ప్రభు వాక్యములో ఉన్న శక్తిని, బలముని, ఆయన వాక్యములో ఉన్న విశేషతను మనం గ్రహించుకున్నాం. మరి అంత మాత్రం కాదు, మీరు ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. మీ అందరి కోసం, ఎంతోమంది కోసం ప్రార్థిస్తాం. మీరు మీ జీవితంలో కార్యాలు చూస్తాం. మరి దేవుడు ఎంత కృపను చూపించాడు. మరి ఏమైనప్పటికీ దేవుడు ప్రతిరోజు తన వాక్యంలో, తన సన్నిధిలో తన వాక్యం వింటూ తన వాక్యముసారంగా మనం సరిచేసుకుంటానికి దేవుడి కృప చూపిస్తున్నాడు. మరి ఈ ప్రోగ్రామ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు, మీ బంధువులు తెలియపరచండి. మరి ఒక 2-3 రోజులుగా మనం యాకోబు గ్రంథంలో ఉన్న అధ్యాయాలు ధ్యానిస్తున్నాం. మరి ఎందుకంటే నేను పేతురు రాసిన 14 పత్రికల వరకు మనం ధ్యానించాం. దాని తర్వాత యాకోబు గ్రంథం ఆపివేశాను. మన క్రిస్మస్ సీజన్ వచ్చింది, దాని తర్వాత న్యూ ఇయర్. సో అన్నీ మనం సంక్రాంతి అన్నీ సెటిల్ అయిపోయాం కదండి. మరలా బ్యాక్ టు ద బైబిల్ స్టడీ. మన రోజు బైబిల్ని స్టెప్ బై స్టెప్ ధ్యానిస్తున్నాం. దేవుడు మనకు చూపించే మర్మములు అనేకమైనవి. మరి మీరు నేర్చుకుంటున్నారా? మరి నిన్న మనము శనివారం నాలుక గురించి ఒక ప్రసంగం మనము ధ్యానించాం. మరి ఆ కార్యక్రమం విన్నారా? నాలుక అది ఎంత హాని చేస్తుంది, ఆ నాలుక ఎంత జాగ్రత్తగా మనం కాచుకోవాలి అనే మాటలు, లేకపోతే దేవుని సందేశము, దేవుని వాక్యమును మనం ధ్యానించాం. ఆ వాక్యం వినండి. మరి ఈరోజు యాకోబు గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ముఖ్యంగా జ్ఞానము. ఈరోజు చాలామంది జ్ఞానం కావాలి ప్రభా అని ప్రార్థిస్తారు. అసలు జ్ఞానం అంటే ఏంటో తెలియకుండానే చాలామంది ప్రభుని అడుగుతుంటారు. యాకోబు దాని విషయమై చక్కగా రాశాడు. జ్ఞానం అంటే ఏంటి, ఆ జ్ఞానంలో ఎలాంటి విధమైన జ్ఞానాలు ఉంటాయి అని అనేక సంగతులు రాశాడు. సో ఈరోజు మనం ధ్యానిద్దాం. మీరందరూ రండి, మీ బైబిల్ తెచ్చుకోండి. ముఖ్యంగా మాతో పాటు కలిసి మీరు కూడా దేవుని వాక్యం చదవండి, దేవుని పొందండి. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాదసన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఈ సాయంకాల సమయంలోనైనా మమ్మల్ని సజీవులకులో ఉంచి నీ సన్నిధిలో కూర్చుని నీ వాక్యముని ధ్యానించే భాగ్యం, అర్హత, యోగ్యత ఇచ్చినావయ్యా. ఎంతోమంది లేని శ్లాఘిత మాకు ఇచ్చినావు. మమ్మల్ని ఇంకొను నాయన నీ విస్తారమైన కృపను చూపిస్తూ, కనికరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనములయ్యా. తండ్రి, నన్ను నీ శిలువ చోట మరుగుపరచు, నీ మాటలతో నన్ను నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు చెప్పినట్లు జ్ఞానము అంటే ఏంటి, ఈ జ్ఞానము ఎలాగుంటుంది, వాక్యానుసారమైన జ్ఞానం ఏంటి అనే సంగతి మనం చూద్దాం. మరి యాకోబు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదామండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును, వివాదమును. 13 మాత్రం చదవండి మరొకసారి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము 3వ అధ్యాయం మొదటి నుంచి 12 వరకు మనం చూసినట్లయితే జ్ఞానము కలిగిన వాడు ఎలా మాట్లాడాలి అనే సంగతిని మనం చూస్తున్నాం. తన నాలుకని అదుపులో పెట్టుకోవాలి, తన మాటలు మితముగా ఉండాలి అని అనేక సంగతులు యాకోబు రాసేది మనం చూస్తున్నాం.
కానీ 13 నుంచి చూసినట్లయితే జ్ఞానం కలిగిన వాడు ఎలా జీవిస్తాడు, ఎలా ఉంటాడు, అసలు జ్ఞానం కలిగిన వ్యక్తి తన బ్రతుకులో ఎలాగా తను జీవిస్తాడు అనేది చాలా ముఖ్యమైన అంశమును తను రాస్తున్నాడు. ఏమండి, ఇక్కడ తను ఒక ప్రశ్న వేస్తున్నాడు యాకోబు. ఏమనంటే, జ్ఞానము గ్రహించుకునేవాడు ఎవడు? జ్ఞానము గ్రహించుకునే మనస్సు. ఈ రెండు వ్యత్యాసం అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఒక విషయాన్ని మనం గ్రహించుకోవాలి. చాలాసార్లు పరీక్షలు రాస్తున్నప్పుడు పిల్లలు పరీక్షను గ్రహించుకోకుండానే జవాబు రాస్తుంటారు. ఏమండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మార్కులు పోతాయి. ప్రశ్నను గ్రహించుకునే మనసు అది చాలా ముఖ్యం. మన జీవితంలో కూడా అంతే. అనేక ప్రశ్నలు ఉంటుంటాయి, అనేక పరిస్థితులు ఉంటాయి. ప్రతి పరిస్థితిని మనము దేవుని సన్నిధిలో మనము గ్రహించుకునే మనసు మనకు ఉండాలి. ముఖ్యంగా వివాహమయ్యాక భార్యాభర్తలు ఒకరిని ఒకరు గ్రహించుకునే మనసు కావాలి. తల్లిదండ్రులు అయ్యాక బిడ్డల్ని గ్రహించుకునే మనసు కావాలి. ఏమండి, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఒకరిని అర్థం చేసుకోవాలి. గ్రహించుకోవాలంటే అర్థం చేసుకోవాలి, అండర్స్టాండింగ్. ఒకరి మనోభావములు మనం ఇబ్బంది పెట్టకుండా వారికి ఏది ఇష్టమైనది, లేకపోతే వారు చెప్పేది ఏంటి అని అర్థం చేసుకునే పరిస్థితులు లేదు. చాలామంది ముఖ్యంగా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. కారణం ఏంటంటే వారు ఒకరు గ్రహించుకోరండి. వివాహం చేయాల్సి వచ్చినప్పుడు వారు అన్నీ చూస్తారు, అందచందాలు చూస్తారు, కట్నాలు కానుకలు చూస్తారు, కులం చూస్తారు, అన్నీ చూస్తారు, చదువులు చూస్తారు. కానీ చేసుకునే పోయే అమ్మాయికి గ్రహించుకునే మనసు ఉందా, చేసుకునే పోయే అబ్బాయి అమ్మాయిని అర్థం చేసుకుంటాడా అని ఆ ప్రశ్న అనేది అడగరు. చూడండి, ఈ గ్రహించుకునే మనసు వేరు, జ్ఞానము వేరు. ఒకసారి జ్ఞానం వేరు, తెలివి వేరు. ఏమండి, తెలివి అనేది మనం చదువుకుంటున్నాం, పుస్తకాల్లో చదువుతుంటాం. చాలాసార్లు మనం చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుతుంటారు. అది తెలివి, అది ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్. కానీ తెలివి పెట్టుకొని జ్ఞానం అంటాం వెరితనం. నీకు ఒక చెట్టుని నీకున్న తెలివితో నువ్వు చక్కగా దాన్ని చెక్కచ్చేమో, కానీ దాని ఇల్లు కట్టాలంటే నీకేం కావాలి తెలుసా? జ్ఞానం కావాలి. ఆ ఇంటిలో నువ్వు సమాధానంగా జీవించాలంటే నీకు గ్రహించుకునే మనసు కావాలి. అది చాలా ముఖ్యమండి. ఈరోజు క్రీస్తుతో పాటు నడుస్తున్నప్పుడు మనం ప్రభువుతో పాటు ఆయన పోలికలు, ఆయన గుణగుణములు మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆయన వాక్యముతో మనం నింపబడుతున్నప్పుడు, మనం ఆత్మీయానుసారంగా మనం వదులుతున్నప్పుడు మనలో ఈ గుణాలు ఉండాలి. ఏం గుణము? జ్ఞానం ఉండాలి. మనకి గ్రహించుకునే మనసు ఉండాలి. ఇది సాతాను ద్వారంగా, లేకపోతే అపవాది నా కుటుంబంలో ఈ సమస్యను సృష్టిస్తుందా, లేకపోతే ఇది దేవుడు అనుమతించాడా, ఎందుకు ఈ పరిస్థితి జరిగిందనేది మనం గమనించాలి. ప్రార్థన చేసుకునేవాడికి ప్రతి పరిస్థితి అర్థమవుతుంది. దేవుని వాక్యం చదివేవాడికి ఆ పరిస్థితికి తగ్గన సరైన తీర్మానములు చేయగలిగినవాడు. అంటూ జ్ఞానము కలిగిన వాడు ఎలా ఉండాలి అనే మాటను చెప్తున్నాడు. అక్కడి నుంచి చదవండి. 13 ఎక్కడి నుంచి ఆపారు, అక్కడి నుంచి చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు. చాలా చాలా చక్కగా రాశాడండి యాకోబు. ఏమండి, అసలు ఎంత మీకు అర్థమవుతుందో లేదో. ఏమండి, బైబిల్ చదువుతారా? ఇలా చదవరు కదా చాలామంది. ఏమండి సహనము దేంట్లో నుంచి వస్తుంది? సహనము జ్ఞానములో నుంచి వస్తుంది సహనం. చాలాసార్లు మన దేశంలో మనము ఎవరైనా ఎక్కువ దబాయించి మాట్లాడితే, లేదా గట్టిగా మాట్లాడితే మనం ఏమనుకుంటాం? అబ్బో వాడు చాలా గొప్పవాడయ్యా అనుకుంటాం. లేదు. ఏమండి, అలా దబాయించి మాట్లాడితే వాడు చాలా బలహీనుడు అనమాట. ఎప్పుడైనా మీకు ఒక అధికారిని చూశారంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కానీ, వారు ఎక్కడన్నా రిక్షా వాళ్ళు కొట్టుకున్నట్టు వారు కొట్టుకుంటారా? అరుస్తారా? వారికి ఏమని చెప్పండి? అధికారం ఉంది. వారు ఎంత నిదానంగా మాట్లాడతారు. వారికి అధికారం ఉంది కాబట్టి వారు ఎంత మితముగా మాట్లాడతారు.
అలాగనే నీవు దేవుడి బిడ్డమైనప్పుడు, దేవుని వాక్యముతో నింపబడి ఉన్నప్పుడు, నీకు జ్ఞానం ఉన్నప్పుడు, నువ్వు ఒక పరిస్థితిని చూసి అక్కడ కేకలు వేస్తాం కానీ, ఆందోళన పడతాం కానీ, లేకపోతే పోరాడతాం కానీ, లేకపోతే నీ ఉద్రేక భావములు చాలామంది ఏడ్చేస్తారు, లేకపోతే జుట్లు కొట్టుకుంటారు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా చూడండి, మనము దేవుని బిడ్డలు అయినప్పుడు మనము జ్ఞానము దేంట్లో నుంచి వస్తుంది? తగ్గించుకునే దాంట్లో వస్తుంది. ఒకవేళ నీ భర్త ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, నీ భార్య ఏదైనా నిన్ను బాధ పెట్టే కార్యం చేసింది అనుకోండి, ఒక జ్ఞానము కలిగిన వాడు ఆ సమయంలో మౌనముగా ఉంటాడు, దీనుడుగా ఉంటాడు. యాక్చువల్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే ఏ మీక్నెస్, సహనముతో ఉంటాడు. యేసుప్రభు చూడండి, ఆ కల్వరి సెలువులో ఆయన వెళ్ళక ముందు ఆయన ఉమ్మివేశారు, ఆయన కొట్టారు. ఆ గత్యమైన తోటలో ప్రభువుని బంధించినప్పుడు పేతురు కంగారు పడ్డాడు, ప్రభు కంగారు పడ్డాడా? యూదా ముద్దు పెడుతున్నప్పుడు ఎంత నిదానంగా జవాబు చెప్పాడు, లేకపోతే ఎంత నిదానంగా ప్రశ్న వేశాడు. ఎక్కడ ప్రభువు తన ఉద్రేకములు చూపించలేదు. ఎందుకంటే తనకి తెలుసు, సిలువ లేకుండా, శిక్ష లేకుండా, మరణము లేకుండా, యాగము లేకుండా, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అంత మాత్రమే కాదు, నేను పునరుద్ధానుడు అవుతాను. యేసుప్రభు బొమ్మారు అంటే అనేకసార్లు చెప్పాడు యేసుప్రభు శిష్యులు, కానీ వారు వినిపించుకోలేదు. నేను సిలువ మనిషి కుమారు అపచెప్పబడతాడు, హింసించబడతాడు, సిలువేయబడతాడు, 3వ దినం పునరుద్ధానం అవుతాడు. అర్థం చేసుకోలేకపోయారు. జ్ఞానం లేదు వారికి. కానీ ప్రభు చూడండి ఎంత దీనముగా ఉన్నాడు. పిలాతు ఎదుట తను మాట్లాడలేదు. పిలాతు అన్నాడు, నీకు విడిపిస్తాను నా శక్తి ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు. పైనుంచి వస్తేనే తప్ప నువ్వు నన్ను ఏం చేయలేవు అని ఒక మాట అన్నాడు అంతే. అది కూడా ఆ ఇన్స్టెన్స్ తప్ప. ప్రభువుని కుట్టినప్పుడు, తిట్టినప్పుడు, అవమానించినప్పుడు ఎంత తను తగ్గించుకున్నాడు. మీరెవర్రా, నేను ఎవరిని మీకు తెలుసా అని కైండ్ ఆఫ్ ఇది లేదు. చూసారండి, అంతకి సిలువ వేశాక ప్రభు ఏమన్నాడు? మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఎక్కడి నుంచి వచ్చింది తగ్గింపు ఆయనకి? నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అంటే ఎంత పిచ్చివారంటే వారు. ఒకవేళ ఆయన దిగి వస్తే మానవ జాతికి విమోచన ఉందా? ఆయన దిగి వచ్చేస్తే మనమంతా నిత్యమైన నరకంకి వెళ్ళిపోతాం కదా. దిగిరమ్మన్న మాత్రాన్ని దిగి వచ్చేసాడా? మౌనముగా ఉంటా నేర్చుకున్నాడు. ఇది చాలా ముఖ్యమండి. జ్ఞానము కలిగిన వాడు మౌనముగా ఉండాలి. మౌనముగా ఉంటే అక్కడ ఏముంది? గుడ్ లైఫ్ ఏముంది? చదవండి. సత్క్రియల అక్కడ తన యోగ్య ప్రవర్తన, గుడ్ లైఫ్, యోగ్య ప్రవర్తన. చాలా మంది అంటారు ఒక మంచి జీవితం నేను జీవించాలని అంటుంటారు. అంటే ఏంటయ్యా? అదేనండి, మంచిగా నేను సెటిల్ అయిపోవాలి, అందరూ నాకు వందనాలు చెప్పాలి, అందరూ నన్ను ప్రేమించాలి, నా జీవితంలో నేను ఏదనుకున్నా అది సాధించాలి. అది కాదు. అది నువ్వు పొందుకోవాలనుకుంటే దానికి ముందు వెనకాల నువ్వు తగ్గించుకోవాలి కదా. యేసుప్రభు అంటే మనకి ఎందుకు ఇష్టం? యేసుప్రభు అంటే మనం ఎందుకు అంత ప్రేమిస్తాం? ఆయనలో ఉన్న విశేషత ఏంటి? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టే కదా. మన శాపముని, మన బాధని, మన వేదనని ఆయన మోసాడు కాబట్టే కదా ఈరోజు చాలామంది యేసుప్రభు కోసం కావాలంటే వారి ప్రాణాలైనా ఇస్తున్నారు. ఏ గుడ్ లైఫ్. చదవండి ఆ మాట మళ్ళీ అక్కడి నుంచి చదవండి. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. చూడండి, ఈరోజు దేవుడు నీకు ఇవ్వబోయే జ్ఞానం. చాలామంది చాలాసార్లు మన సండే స్కూల్ చదువుతున్నప్పుడు అడగండి, టీచర్ గారు అంటారు, అడగండి పిల్లలారా, మీరు సొలొమోను వలె జ్ఞానం కావాలి మీకు అని. ఏమండి, తెలియకుండానే పిల్లలందరూ అడుగుతుంటారు, ప్రభా జ్ఞానం దయచే ప్రభా. అంటే ఏ జ్ఞానం కావాలి నీకు? 1000 మంది వివాహం చేసుకున్నాడు, దేవుని మందిరం కట్టాడు, వేరే దేవతలకి మందిరం కట్టాడు ఆయన. అదా నిజమైన జ్ఞానము? అది కాదు. నిజమైన జ్ఞానము తగ్గించుకునేవాడు, తగ్గింపులో నుంచి వచ్చే జ్ఞానం, సహించేది, ఓర్చుకునేది, దాంట్లో నుంచి ఒక గుడ్ లైఫ్ అంటే మంచి అనేది ఎప్పుడు దేవుడు ఒకడే మంచివాడండి.
అందుకే సత్బోధకుడా అంటాడు, ఒక ఆయన అంటాడు, మంచి బోధకుడా, ఏ గుడ్ టీచర్. దేవుడు తప్ప ఏ ఒక్కడు మంచి లేడు, మంచి కాదు. ఏమండి, దేవుని కలిగిన వారు మనము ఒక మంచి జీవితము జీవించాలి. ఎలా జీవిస్తాం మంచి జీవితం? రాజకీయవేత్తలు ఎవరైనా వస్తుంటారు, అమ్మ మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అలాగే చేస్తాం, అవి ఉంటాం, ఇవి ఉంటాం, అన్నీ చెప్తారు. ఏమైనా మనకు తెలియదేముంది, అందరూ చప్పట్లు కొట్టేది. ఇంక ఎలక్షన్స్ అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతారు. ఏమంటే రంగులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు, పరిస్థితులు, మన దేశ పరిస్థితులు మారుతున్నాయి. మన దేశానికి కాదండి, అన్ని దేశాలు అలాగే ఉన్నాయి. ఏమండి, కానీ సత్క్రియలు, ఒక మంచి జీవితము జీవించి చూపిస్తాం వేరు, చెప్పుతాం వేరు. చెప్పేవాడు ఎప్పుడు చేయుడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడం. ఏమండి, చెప్పేవాడు ఎప్పుడు చేయుడు, చేసేవాడు ఎప్పుడు చెప్పడం. నీ క్రియలు మాట్లాడాలి. రేపు దేవుడు ముందు మనం నిలబడతాం. నువ్వు నిలబడతావు, నేను నిలబడతాం, మనం అందరూ నిలబడతాం. అప్పుడు వచ్చి ప్రభా నేను అది చేశాను, ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను ఏమండి అనే కబుర్లు మాట్లాడుతుంటే భలే భలే షబాష్ షబాష్. ఏమండి, చాలామంది మైక్ పట్టుకొని మేము అలాంటి వాళ్ళం, మేము ఇలాంటి వాళ్ళం, మేము డబ్బాలు కొట్టుకుంటారు కదండి. అలా డబ్బాలు కొట్టుకుంటూ కుదరదు రేపు దేవుని ముందు. నీ క్రియలు నీ ఎదుట పెడతాడు రేపు దేవుడు. నువ్వు ఎలాగ జీవించావు ఆయన కోసం, నువ్వు ఎలాగ ఆయన కోసం బతికావు, ఎలాగ ఆయన కోసం పరిశుద్ధంగా పవిత్రముగా ఆయన వాక్యముసారంగా నువ్వు లోబడి నీ జీవిత విధముని పవిత్రముగా నువ్వు కాపాడుకున్నావనేది రేపు దేవుడు నీ క్రియల ద్వారా నేను తీర్పు తీరుస్తాడు. అందుకే మన క్రియలు చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రియలు ప్రభుతో నడిచినప్పటికీ వారి క్రియలు ఇంకొను శుద్ధి చేయబడిన వారుగా ఉంటాయి, పరిశుద్ధపరచబడిన వారుగా ఉంటాయి. ఇంకొను రహస్య జీవితం, రహస్య పాపములు, ఇంకా పాపానికి బానిసలై ఉంటూ ఇంకా లోకముకి ముడులు వేసుకుని ఉంటుంటారు. అలాంటి వాడు నువ్వైతే ఈరోజు యేసుప్రభు దగ్గరికి రా. యేసుప్రభు నిన్ను శుద్ధి చేయగలిగిన వాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏమండి నీ వ్యసనముల నిమిత్తము పశ్చాత్తాపడు. చాలా ముఖ్యమైనది. 14వ వచనం ఇంకో చూడండి, ఇక్కడ ఇంకొక జ్ఞానం మనం చూస్తున్నాం. మొదటిది పరలోక జ్ఞానము, రెండోది భూలోక జ్ఞానము. చూడండి 14 చదవండి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. చాలు. ఇక్కడ రెండవ విధము జ్ఞానం మత్సరము, రెండోది ఏంటండి చదవడా 13వ వచనం. మత్సరమును వివాదమును. మత్సరమును వివాదము ఏమంటే మత్సరం అంటే ఎన్వి, హార్బరింగ్ ఎన్వి అనేది. ఎన్వి అంటే ఏమంటే జెలసీ. జెలసీ ఎప్పుడు అది క్రియలో కనబడదండి, ఆలోచనలు ఉంటుంది చాలామందికి. కయ్యను ఏబేల్ని చూసి అసూయపడ్డాడు. అరే ఏంద్రా అది, నేను పెద్దోడిని, నువ్వు చిన్నోడివి, నా బలి తీసుకోకుండా దేవుడు నీ బలి తీసుకున్నాడు, కసిపెట్టుకున్నాడు. ఆ అసూయ ఆత్మే నరహత్య చేసాడు తను. అది భయంకరం అండి. తనేం చేస్తాడు దేవుడు తీసుకోకపోతే? చెప్పండి. ఇప్పుడు ఏబేలు మంచి గొర్రెపిల్లని దేవుడికి ఇచ్చాడు, ఇతను కులిపోయినవి ఇచ్చాడు. దేవుడు బలిలు కాదు కదా ఆయన చూసేది, బలి వెనకాల ఉన్న హృదయం చూస్తున్నాడు కదా. తన హృదయము దేవుని ఎదుట యథార్థంగా లేనప్పుడు కుయుక్తితో తంత్రం బుద్ధితో తను ఏదో దేవుని దగ్గర ఏదో ఆశీర్వాదాలు కొట్టాలని తను దేవునిని గౌరవించుకొని ఇచ్చే కానుకలు దేవుడిని తీసుకుంటాడు. ఇక్కడ చూసినట్టయితే ఏమండి కుయుక్తి. రెండో మాట చదవండి, సెల్ఫ్ అంబిషియస్ అని ఉంది ఇంగ్లీష్లో. వివాదము అంటే గొడవలు, రైవల్రీ. ఏమండి చాలామంది వారి దేవుడు అంటారు అనలేము కదా, సాతానే అంటున్నారు. సాతాను గడిచే జ్ఞానం చూడండి. చాలాసార్లు మన లోకంలో రాజకీయం జరుగుతుంటుంది కదా, రాజకీయాలు జరుగుతున్నప్పుడు ఏమండి ఎంతెంత జ్ఞానాలు ఉపయోగిస్తుంటారు. కుయుక్తి, తంత్రము, కన్నింగ్నెస్. ఏమండి ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే ఏమని ఎవరన్నా ఇంటికి వచ్చారనుకోండి, భోజనం చేస్తారా అని అడిగితే మళ్ళీ భోజనం పెట్టమా అని చెప్పి, అదేనండి మేము ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం, మీరు తర్వాత రండి. కుయుక్తి. ఇంకో చోట ఏమంటే కొంతమంది మొహమాటం ఎక్కువ, వద్దు 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 అంటే కావాలంట.
మన ఎవరో చెప్తున్నారు వద్దంటే కావాలంటే వద్దంట. ఏమండి, ఇష్టం అంటే ఇష్టం లేదని అర్థం అంట, ఇష్టం లేదంటే ఇష్టం అన్న అంటే ఉల్టాగా. కొంతమంది కుయుక్తిగా కూర్చుని ఆలోచించుకుంటారు, నేను వాడితో ఏది చెప్పిస్తే ఇది చెప్పాలంటే వాడు ఈ జవాబుకి నేను ఏం ప్రశ్న ఇవ్వాలి అని కూర్చుని ఆలోచిస్తారంట. ఏమండి, కుయుక్తి తంత్రబుద్ధి దేవుడికి ఇష్టం ఉండదంట. కుయుక్తి మనస్సు. ఒకళ్ళ పైకేమో నవ్వుతూనే ఉంటారు, అని పొగుడుతుంటారు మనుషుల్ని, కానీ లోపల అంతరములో వారి మీద ఆయాసము, కోపము, వారి మీద ఈర్ష్య. చూడండి, నీవు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడని నీకు ఆలోచన ఉందా? నీ ఆలోచనలు చూస్తానని నీకు నువ్వు ప్రభు నీ ఆలోచనలు కూడా తెలుసని నువ్వు గ్రహించుకుంటున్నావా? చాలాసార్లు మనం ఎంతో తెలివైన వారు అనుకుంటుంటాం. ఏమండి, ఒక ఆయన అన్నాడు 100 అబద్ధములు చెప్పైనా ఒక పెళ్లి చేస్తే తప్పులేదండి. 100 అబద్ధాలు చెప్పి నువ్వు ఒక పెళ్లి చేస్తే ఏమైపోతుంది తెలుసా? 100 నిమిషాల్లో ఆ కాపురం కూలిపోతుంది. అబద్ధములు ఏమంటే ఏమి సాతాను సంబంధమైనవి. ఇక్కడ చూడండి, ఆ మాట మనం చూస్తున్నాం బైబిల్లో కూడా కొన్ని వచనం చూస్తున్నాం. ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనంలో పౌలు ఒక మాట అంటాం, మనం వింటున్నాం. చూడండి, ఒకసారి చదవండి. ఎఫెసీ 4:14. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. నాకు 2 మాటలు వాడుతున్నాయి, కన్నింగ్ అండ్ క్రాఫ్టీనెస్ ఆఫ్ పీపుల్. ఏంటి చెప్పండి అది మాటలు? తెలుగు 2 మాటలు, కన్నింగ్ అండ్ క్రాఫ్టీనెస్. వంచన కుయుక్తి. ఏమండి, వంచన కుయుక్తి. ఈ భూ సంబంధమైన జ్ఞానము ఇది వంచనతో కూడింది, కుయుక్తితో కూడింది, తంత్రబుద్ధితో కూడింది. వంచిస్తాం. ఏమండి, మనం ఈ మ్యాజిక్ షోలు చూస్తుంటారు కదండి, మ్యాజిక్ షో ఇప్పుడు చూసారండి, అదేదో ఆ బొట్టలోంచి పావురం తీసుకొస్తారు. ఒకసారి ఏం ఉందని చేతులు పెడితే ఆల్రెడీ దాన్ని బొట్టలో పెట్టుంది అది పావురం. ఈ వంచిస్తాం, కుయుక్తి, తంత్రబుద్ధి, కన్నింగ్నెస్, మోసం. అంటే పైకేమో ఒకలాంటి, పైనేమో వారు నవ్వుతుంటారు, అంటారు, కానీ వారి ఆలోచన విధం, వారి ఎంతో ఒక తెలివైన వారు అనుకుంటున్నారు. సో దేవుడు అలాంటి వారిని ఎంతో అసహించుకుంటారు. అంత మాత్రం కాదు, వారు అబద్ధముతో నిండి ఉన్నవారు. వారు మాట్లాడితే అబద్ధము, వారికి జీవితం అబద్ధం. అసలు నువ్వు అబద్ధం ఆడితే నిన్ను మోసం చేసుకుంటాను తెలుసా? నువ్వు అబద్ధం ఆడిన నువ్వు నీ సమాధి గొంట నువ్వే తోగుకుంటున్నావు. వీరికి సత్యం ఇష్టం. ఇంగ్లీష్లో చాలా బాగుంది, దే డినై ద ట్రూత్, దే డినై జీసస్. నువ్వు యేసుని విసర్జిస్తారు వారు, ఎందుకంటే యేసు సత్యము కదా. వారి పాపములు, వారి అతిక్రమములు వారికి బయటపడతాం ఇష్టం లేదు. చూడండి, మన దేశంలో ఎన్ని స్కామ్స్, ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్స్. ఏమండి, ఎంతమందిని మోసం అన్యాయం చేసి వారు పట్టబడ్డాక చివరికి ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా. ఏమండి, మా తమిళనాడులో ఆయన ఉన్నాడండి, కొన్ని లక్షల కోట్లు మోసం చేసేస్తే పట్టుకుంటే లెట్ ద లార్డ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటున్నాడు ఆయన. ఏమండి, ఎంత భయంకరం, ఎంత దౌర్జన్యం జరుగుతుంది ఈరోజు. అలాగే ఉందండి లోకం అంతా. ఇది లోకం సాతానుగా ఇచ్చే జ్ఞానం, సాతాను దగ్గర నుంచి వచ్చే జ్ఞానం. దాంట్లో సత్యం ఉండదు, అది స్వార్థముతో కూడింది, అది కలహాలు రేపేది. చూడండి, ఇంట్లో 2 సహోదరులు ఉంటే వాళ్ళ తమ్ముడిని మోసం చేసి అన్న తన ఆస్తిని కొట్టేస్తే ఏమనాలి వాళ్ళని చెప్పండి? 2 సరే, నానమ్మ చచ్చిపోయారు, నాకు ఉన్నది ఒక తమ్ముడే, సమానంగా పంచుకోవాలి అనే అవగాహన లేదు. ఎందుకు ఈరోజు కుటుంబంలో ఉన్నవారు కోర్టుకి వెళ్ళాలి ఆస్తుల కోసం? ఏమండి, అరే తోడుపుట్టిన వారే కదా, సమానంగా తీసుకుందాం. ఏమండి, ఒక 10 రూపాయలు ఎక్కువ ఏం పోయిందంట? అరే నా తమ్ముడే కదా, నా చెల్లే కదా, నా అక్క కదా,
ఏమంటే నాలో ఉన్న రక్తం తనలో ఉంది కదా అని వదిలే బుద్ధి లేదు. కానీ మరలా దొంగ సిగ్నేచర్లు వేసేది, మళ్ళీ మోసాలు చేసేది, మళ్ళీ అన్యాయం చేసేది, మళ్ళీ లాయర్ల దగ్గరికి వెళ్ళి కోర్టులకి వెళ్ళి వేల రూపాయలు నష్టపోయేది. ఏమండి ఇది అపవాది ఇచ్చే జ్ఞానం. చూడండి ఆ 15 వచనం చదవండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటే మీరు దయ్యం చాలా తెలివైనదండి, చాలా క్లవర్. నేను ఒకసారి ఏం చేశానంటే ఒకళ్ళు ప్రార్థన చేసి అమ్మ మీలో దయ్యం ఉందన్నాను. మంచి విశ్వాసే, అంతవరకు తెచ్చి బాగానే వస్తుంది ఆమె. దయ్యం ఉందన్నానండి అంతే. ఆ దయ్యంకి తెలిసిపోయింది నేను ఉన్నాను అని తెలిసిపోయి అది మరలా వాళ్ళని ఏమంటే మళ్ళీ ఎప్పుడో దేవుడు అవకాశం ఇచ్చాడు ఎలా కూడా అది చెప్తుంది. అది ఏమంటే నువ్వు నన్ను ఆ రోజు చెప్పావు కదా, నువ్వు ఆ రోజు నన్ను చూసావు కదా, అప్పటి నుంచి నేను తీసుకురాలేదు ఏం చర్చికి. నేను వేరే చర్చికి తీసుకెళ్ళానండి. ఏంటంటే చర్చి మానవలేదు, వేరే చర్చికి తీసుకెళ్ళింది. అంటే అది ఉంది అని తెలుసుకున్న వెంటనే ఏమంటే తెలివేది ఎంత కుయుక్తిగా, ఎంత తంత్రముగా, ఇది దయ్యం సంబంధమైనవి అనుకుంటున్నాను. చూడండి, నువ్వు కుయుక్తి తంత్ర బుద్ధితో నువ్వు జ్ఞానము అనుకుంటే నీకంటే వెర్రేవాడు ఎవడలేడు. ఎందుకంటే నీ ఆత్మని, నీ ప్రాణమని నిత్యమైన నరకాన్ని తీసుకెళ్తానికి సాతానుగాడు నీ హృదయములో సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. అంత మాత్రం కాదు. చూడండి 16 వచనం చదవండి దయచేసి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అల్లరియు ప్రతి నీచ కార్యము. ఏమండి అది ఏం కార్యం చెప్పలేక నీచ కార్యం చెప్పేశాడు యాకోబు గారు. అంతేనా? అంతే ఉంది ఆడ. ఏమండి ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది. ఎవ్రీ ఈవిల్ ప్రాక్టీస్, ప్రతి దుర్మార్గమైన కార్యం, సాతాన కార్యం ఎక్కడ లోక జ్ఞానం ఉంటుందో. చూడండి, లోక జ్ఞానము లోకం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. లోకం మీద ఏమంటే చూడండి, ఇల్లులు, వాక్యలు, వాహనాలు, ఉద్యోగాలు, ఆస్తులు, పాస్తులు. ఏమండి ఈ దేహమే టెంపరీ కదా, ఈ దేహమే మనం విడిచి వెళ్ళిపోద్దా లేదా చెప్పండి. ఈరోజు ఎవరు చచ్చిపోతానికి ఇష్టం లేదు. ఇంకోటి చావను, నేను నిత్యం 100% బతుకుతాను అని ఫిక్స్ అయిపోతున్నారు. అవునా కదా? అలా ఫిక్స్ అయిపోయిన వాళ్ళందరూ ఈరోజు చచ్చిపోయారా లేదా? చాలామంది ఈరోజు సమాజం జరిగిలేవా? ఈ దేహమే తాత్కాలికమైనప్పుడు, నిరంతరమైన దేవుని రాజ్యము నిరంతరమైన నువ్వు విశ్వసించలేకపోతున్నప్పుడు నువ్వు దేని జ్ఞానముతో నువ్వు నింపబడి ఉన్నావు? దయ్యము జ్ఞానముతో నింపబడి ఉన్నావు. దయ్యం చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే ఈ లోకమే నిరంతరము. ఏమండి నువ్వు చచ్చిపోయాక నీ ప్రాణం ఏం చేసుకుంటుంది? నీ బట్టలు, నీ వస్తువులు, నీ స్థలాలు, నీ డబ్బులు, నీ ఆస్తి ఏం చేసుకుంటుంది? చచ్చిపోయిన శరీరము ఏం చేసుకుంటావండి? ఒకవేళ నువ్వు పెద్ద ₹1,00,00,000 ఇల్లు కట్టినా సరే నువ్వు చచ్చిపోతే నీకు ఆ ఇంట్లో సమాధి చేస్తారా చెప్పండి? ఊరు బయటికి తీసుకెళ్ళి సమాధి చేస్తారు. అలాంటి జీవితం కోసము ఈ తాత్కాలికమైన ఈ లోకంలో మనము శాశ్వతమైన దేవుని రాజ్యముని ఆలోచించనివ్వకుండా అపవాది మభ్యపెట్టి ఏమంటే మభ్యపెట్టేశాడు ప్రతి ఒక్కరిని. ఈరోజు భవిష్యత్తు ఏమైపోతుంది అని మభ్యపెట్టి దేవుని నుంచి మనం దూరపరుస్తున్నాడండి. ఇప్పుడు చూసినట్లయితే ప్రతి దుర్మార్గమైన కార్యం, నీచమైన కార్యం, స్థలాల నిమిత్తం దౌర్జన్యం చేసుకుంటాం, ఒకరు అన్యాయంగా పొడుచుకుని చంపుకుంటాం, ఏమంటే పగలు, ఈర్ష్యలు, మోసాలు, ఇవన్నీ సాతాను అపవాది వారిని ప్రేరేపించిన వారు. 17వ వచనం చదవండి ఒకసారి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చాలండి. ఫస్ట్ దేవుడిచ్చే జ్ఞానము పవిత్రమైనది, కల్మషములైనది. ఒకసారి ప్రభుని వారు పరీక్షించడం కోసం వారు ఒక వెండి నాణ్యం తీసుకొచ్చారు. తీసుకొచ్చి ప్రభుని ఇది ఎవరికి ఇమ్మంటారని అడిగాడు. దేవుడు అన్నాడు, ఈ వెండి నాణ్యం ఎవరిది అని. కైసరివి అన్నాడు. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. అసలు ఎంత జ్ఞానముగా ప్రభు దానికి జవాబు ఇచ్చాడు. డబ్బులే కదా కాలింగ్ పెట్లు వేసాను అనలేదు.
కైసరివి కైసరికి ఇవ్వండి, దేవుడివి దేవుడికి ఇవ్వండి. దేవునికి ఏంటి? నీ హృదయము, నీ జీవితము, నీ బ్రతుకు. నువ్వు దేవుని హృదయం ఇచ్చినప్పుడు, నీ దేహం ఇచ్చినప్పుడు, నీదంతా కూడా దేవుడిదే కదా. ఏమండి? ఆ జ్ఞానము పవిత్రమైనది, కల్మషములైనది. యేసుప్రభు ఎప్పుడు ఎక్కడ ఎవరిని దూషించినట్లు, ఏమండి ఎవరిని హీనపరిచినట్లు మనం చూస్తలేదు. అక్కడ కొరడా ఇచ్చుకుని ఖచ్చితంగా తన దేవుని మందిరముని మీరు ఎందుకు నా తండ్రి మందిరముని మీరు వ్యాపార నిలయంగా మార్చారని చెప్పి అక్కడ ఉన్న వస్తువులు పడేశారు, కానీ ఎవరిని కొట్టినట్టు ఎవరు కనపడతలేదు కదా. తను పవిత్రముగా జీవిస్తాం. మీలో ఎవరైనా సరే నాలో పాపము చూపించగలరా? ఏ పాపం చూపించలేకపోయారు ఎవరు. హెరోదేమన్నాడు? పిలాతు, ఈయనలో నేను ఏ పాపము కనుగోలేదు. ఏమండి? తప్పు చేయకుండా మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్ళి మిమ్మల్ని ఊరి శిక్ష చేస్తారండి? ఏం తప్పు చేయలేదు నువ్వు. ఏ ఆధారం? అదే తప్పు చేసిన వాళ్ళకి, ఆధారం ఉన్న వాళ్ళకి ఊరి శిక్ష చేస్తలేదు. అది వేరే విషయం, పక్కన పెట్టండి. అసలు తప్పు చేయని వాడిని తీసుకెళ్ళి, ఏమి నేరం లేని వాడిని తీసుకెళ్ళి తీర్పు తీర్చి, ఏమంటే ప్రతి దేశం చట్టం ఉంది కదా. యేసు ప్రభుని అన్యాయంగా ఏ తప్పు చేశాడైనా ప్రభు? తప్పు చేయన ప్రభు అంతకంటాడు పిలాతు. ఈయనలో ఏ దోషం అని చేతులు అడుక్కుంటాడు. ఏరాదు ఈయనలో ఏ దోషం లేని వాడిని ఎందుకు కొట్టారు? దోషం లేని వారిని ఎందుకు సిలువేశారు? ఏమండి? పవిత్రమైన ఆయన పరిశుద్ధంగా కాపాడు ఉన్నాడు ప్రభు. తన దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఆయన పాపుల కోసము మరణించాడు, కానీ ఆయన పాపము చేసి మరణించలేదండి. ఏమండి? ఒక ఆయన అన్నాడు, యేసుప్రభు అంట సిగరెట్ తాగుబోతు అయిపోయాడు, యేసుప్రభు వ్యభిచారం అయిపోయాడు, యేసుప్రభు ఏమండి దొంగ అయిపోయాడు, అందుకంటే ఆయన దొంగతనం చేసేసాడు కాబట్టి ఆయన దొంగ అయిపోయాడు. అక్కడ అలాగా ఏం అవ్వలేదు. ఆయన పరిశుద్ధుడే. యేసుప్రభు రక్తమే పైనుంచి రాలేదే, ఆయన దేహంలో ఉన్న రక్తమే. మానవదారిగా ఉన్నప్పుడు ఆయన శిలువలో కార్చిన రక్తమే. ఆయన రక్తములో ఇంత బీజం పాపం లేదు. ఆయన మన కోసం పరిహారం చేశాడు. ఏమంటే పరిహారం అంటే వేరు, శిక్షణ అనుభవిస్తాం వేరు. యేసుప్రభు పాపము చేయనప్పటికీ మన పాప జీవితమైన మరణమని ఆయన మింగివేశాడు. ఆయన చిందించిన రక్తము ద్వారంగా మనకి విడుదల. ఆయనలో ఇంతైనా పాపము లేదండి. యేసులో మన పాపముకి వచ్చిన జీవితమైన మరణం ఆయన మీద మోపాడు. తండ్రి అయిన దేవుడు ఆయన్ని శిక్షించాడు. ఏమండి? అందుకే అంటే చివరిగా, తండ్రి నా ఆత్మను నీ చేతిలో అప్పచెప్తున్నాను. ఎలాగ ఒక దుర్మార్గమైన పాపి ఆత్మను దేవుని చేతులు ఎలాగ అప్పచెప్తాడు? దేవుడు పరిశుద్ధుడు కదా. ఏమండి? ఇక్కడ చూసినట్లయితే మనం గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడు. దేవుని వాక్యము ద బుక్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమైన బుక్. ఇది పవిత్రమైనది, సత్యం మాట్లాడేవాడు, యథార్థముగా జీవించేవాడు, దేవుడు చూసిన భయభక్తులు కలిగి ఉన్నవాడు, పరిశుద్ధంగా బ్రతికేవాడు, వీరందరూ ఏమంటే పవిత్రులు. దేవుని వాక్యం చూసినట్లయితే చూడండి, అంత మాత్రం కాదు, దాంతో చదవండి. చదవండి. తర్వాత సమాధానకరమైనది జ్ఞానము ఒక కలహాల ఒక అల్లరితో కూడిన లేకపోతే ఒక గొడవలతో ఉన్న పరిస్థితిని సమాధానపరిచే, అంతేగాని సమస్యను పెద్దది చేయదు. ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, పెద్దలు అంటారు, వాళ్ళు దిగి దాన్ని మళ్ళీ గబ్బు చేసి పడేస్తున్నారు చాలామంది. దయచేసి నువ్వు ఎవరిదైనా వాట్ ఇట్ ఇస్, నువ్వు ఎవరిని తీర్పు తీస్తే మనకు అధికారం లేదు. నువ్వు ఆ విషయాన్ని అక్కడ వెళ్ళినప్పుడు దాన్ని సమాధానపరచగలితే నువ్వు ఆ విషయంలో నువ్వు పాల్గొంది, లేకపోతే మౌనం ఉండటం బెటర్. ఏమంటే సమాధానం పరిచేవాడు, జ్ఞానం సమాధానం పరిచేది. మూడోది చూడండి. మృదువైనది, జెంటల్, మృదువైనది. ఏమండి? జ్ఞానం కలిగిన వాడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తాడు. ఈరోజు ఎంతమంది ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నారండి? ఎదుటి వ్యక్తిని విలువగా ఇచ్చేది జ్ఞానము. దేవుని వాక్యం సెలవు, తలుపు వేద్దామని తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీస్తే, అంటే ఈజ్ జెంటిల్ మ్యాన్. తలుపు తీసుకొని రావట్లేదు ఆయన, తలుపు తడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తేనే వస్తాడు నీ హృదయం. కానీ సాధారణంగా అలా కాదు, తలుపు తోసుకొని వచ్చేస్తాడు తెలుసా. అందుకే దెయ్యాలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారంటే. ఏమంటే
సాతాను అనుచరులు లేదా సాతాను సంబంధమైన మనుషులు ఎక్కువ ఉంటారు దేవుని బిడ్డలకి. ఎందుకంటే దేవుడు ఎవరిని బలవంతంగా తన ఎవరి హృదయంలో ప్రవేశించలేను. ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్. నువ్వు జ్ఞానముతో నింపుకున్నప్పుడు నువ్వు గౌరవిస్తావు, నువ్వు ఇతరుల మనోభావాలను గౌరవిస్తావు, ఇతరులు వ్యక్తిత్వాన్ని గౌరవిస్తావు, ఇతరులను వారి ఒపీనియన్స్ గౌరవిస్తావు. ఏమంటే ఈరోజు గౌరవించలేకపోతున్నాం మనం. ఏమంటే బిడ్డల్ని గౌరవించలేకపోతున్నారు, తల్లిదండ్రులు గౌరవించలేకపోతున్నారు, భార్యాభర్తలు గౌరవించలేకపోతున్నారు. ఏమంటే ఇంకా చాలామంది మనం ఒకరిని గౌరవించలేకపోతున్నాం. అది చాలా తప్పది. దాని తర్వాత చూడండి 4వదిగా సులభముగా లోబడునది. ఏమంటే సులభముగా లోబడేది. ఆబ్వియస్లీ మనం సాతానికి లోబడం, దేవుడికి లోబడతాం. ఏమండి దేవునికి లోబడలేమండి. ఈరోజు దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు మనుషులు. ఎంతమంది ఈరోజు దేవునికి అవిధేయతలుగా ఉంటున్నారు. దేవుని చిత్తము తెలిసి దేవుని సేవ పిలుపు ఉందని ఎరిగి నువ్వు దేవుని సేవకి లోబడకపోతే నువ్వు భ్రష్టుడివి. ఏమండి యాసావు భ్రష్టుడు, సౌలు భ్రష్టుడు. వాళ్ళకి క్షమాపణ లేదు. ఏంటి వాళ్ళు చేసిన పెద్ద తప్పు? ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠ హక్కుని అమ్మేశాడండి. ఎంత భయంకరం అసలు అది. అబ్రహాం పెద్ద మనవడు, దేవుడిచ్చిన వాగ్దానములు మోసుకెళ్ళే అర్హత దేవుడిచ్చాడు. కానీ తిండిపోతాయి కామముతో నిండిన వ్యక్తి. సౌలు కూడా అంతే, గాడిదల స్వభావం కలిగి ఉన్నవాడు. దేవుడు అంతగా హృదయం మార్చాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. గాడిదలుంటే వెళ్ళిన వ్యక్తిని రాజు చేశాడు. కానీ తన మనస్సు ఏమండి దేవునికి అవిధేయ లోబడలేకపోయాడు. అమాలేకుని పోయి నాశనం చేయ అంటే చెడ్డవాటిని నాశనం చేసి మంచి వాటిని తెచ్చుకున్నాడు. ఏమండి జ్ఞానము కలిగిన వాడు దేవుని మాటకు లోబడతాడు. ఏమండి దాని తర్వాత చదవండి. కనికరముతో మంచి ఫలములు నిండుకొనినది. ఏమండి కనికరం చూపిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, తీర్పు తీర్చొద్దు మీకు తీర్పు తీర్చబడిన మత్తయి 7:2 చూస్తున్నాం. ఏమండి నువ్వు తీర్పు తీర్చొద్దు, కనికరం చూపించు. మన దేవుడు మనల్ని చూడండి, మనం ఒకరినొకరిని తీర్పు తీర్చుకుంటే ఈ లోకంలో ఎవరు ఉండడండి. దేవుడు మనం ఎట్లా కనికరం చూపిస్తున్నాడు కాబట్టి మనం దేవునికి అవిధేయతలుగా ఉన్నప్పటికీ దేవుడు మనకు మరో దినం మరొక అవకాశం తన సన్నిధిలో మొరపెడతానికి మనకు తరుణం చూపిస్తున్నాడు. దాని తర్వాత చూడండి పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై మంచి ఫలం లేదా మంచి ఫలం లేదా కనికరం తర్వాత మంచి ఫలములతోను మంచి ఫలముతో జ్ఞానం కలిగిన వాడు ఆత్మ ఫలములు ఏమనగా ఏమండి 9 ఫలాలు ఉన్నాయి కదా, జ్ఞానముతో నిండి ఉన్నవాడు దేవుని ఫలములు ఫలిస్తాడు. తను సంపూర్ణమైన క్రీస్తు స్వరూపంలో ఉంటాడు. దాని తర్వాత పక్షవాతము. ఈరోజు ఇది చాలా ముఖ్యం అండి. చదువుకున్న వాడికి ఒకలా చూస్తారు, చదువు లేని వాడిని ఒకలా చూస్తారు, మంచి వస్త్రాలు వేసుకున్న ఒకలా చూస్తారు, ఒకలా. చూడండి దేవుడు ముందు మనము ఎలా ఉంటాం తెలుసా అంటే, నీ వస్త్రాలు చూసి, నీ చదువులు చూసి, నీ ఆస్తిని చూసి, నీ హోదాను చూసి ఆయనే ముడిసిపోడు. ఆయన ఎదుట మనమందరము దిగంబరులుగా ఉంటాము. నీ హృదయంలో ఉన్న నీ కుళ్ళిన వాసన, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ బయట ఉంటాయి. నువ్వు పైకి ఎంతో ఒక గంభీరంగా ఉండొచ్చేమో, కానీ నీ హృదయంలో ఉన్న రహస్యమైన రోత ఆయన ఎదుట ఉంటుంది. పైరూపం చూచివాడు కాదండి దేవుడు. పైరూపం చూచివాడైతే మనం చూడండి, బైబిల్లో చూడండి ఎంతమంది దీనుల్ని దేవుడు కోరుకున్న. రూత్ ఎలాంటిది, ఏమైనా రాహాబు ఎలాంటిది, ఏమైనా దావీదు ఎలాంటి వాడు, సామాన్యమైన వారు, వారు వెలేయబడిన వారు, వెలేసిన వారిని దేవుడు కోరుకున్నాడు, శూరకార్యాలు చేశాడు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం మనము ఎప్పుడు ఎవరిని పక్షవాతం చూపించకూడదు. కులభేదం ముఖ్యంగా ఇది క్రైస్తవ లోకములో కులముతో, పాస్టర్ గారు ఏ కులము, సంఘస్థులు ఈ కులం కాబట్టి ఈ పాస్టర్ గారు ఈ సంఘానికే బోధించాలని వీళ్ళు ఎవ్వరు కాదండి, సాతాను కడుపున పుట్టిన పిల్లలండి. బైబిల్లో 2 కులాలు ఉన్నాయి. ఏంటి తెలుసా, ఒకటి పరిశుద్ధులు, ఇంకొకటి పాపలు. నువ్వు రక్షించబడిన వాడవా, మారు మనసు పొందినవాడవా, లేకపోతే మారు మనసు పొందినవాడవా? రొట్టె విరుస్తామా, ద్రాక్షరసం తాగుతున్నామా?
ఏమండి యేసుప్రభు రక్తం నీలో ఉన్నప్పుడు, పక్కవాడిలో ఉన్నప్పుడు, యేసుప్రభు శరీరం నువ్వు తింటున్నప్పుడు, పక్కవాడు తింటున్నప్పుడు, మరి ఆ కులం ఎందుకు వచ్చిందండి మీకు? ఈరోజు ఎంతమంది క్రైస్తవులు పెళ్ళిళ్ళప్పుడు కులాన్ని చూస్తున్నారు? వీరందరూ ఏమండి వాత వేయబడిన హృదయం కలిగిన వారు. వీరు పరలోకంగా వెళ్తారు లేదు నాకు తెలియదు, నేను తీర్పు చేస్తే నాకు అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు వాళ్ళు. దట్ గాడ్ టేక్. కానీ బైబిల్కి విరోధం ఇది. క్షమించండి, మీకు కష్టమైనా చెప్పాల్సిందే. ఏమండి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, మా నాన్నగారు ఏ కులము, ఏమండి జోసఫ్ ప్రకాష్ గారు ఏ కులము. ఏమండి మేము చదువుకుంటున్నప్పుడు మా టీచర్ గారు మాకు ఒక కార్డు ఇచ్చారు, పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ రాసి అక్కడ క్యాస్ట్ అని ఒక కాలం ఉంటుంది. ఏమండి మా నాన్నగారు ఆ క్యాస్ట్ అనే కాలం ఎప్పుడు రాస్తారు ఏంటంటే ఇండియన్ క్రిస్టియన్. మొదట మేము భారతీయులమి, రెండవది మేము క్రైస్తవుని. అదే మా ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిచి, నేను బాగా గుర్తుంది, అప్పుడు నేను 7వ తరగతి 8వ తరగతి, తీసుకెళ్ళి ఇది కాదు మీరు ఏ కులము అని అడిగిందండి. అడిగి తీసుకురా అని. నన్ను అడిగితే నాకు తెలియదు అన్న, మాకు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పరు కూడా, అది అవసరం లేదు. అది మా నాన్నగారి తీసుకెళ్ళి, నాన్నగారు ఏం కులం అంటున్నారు, ఏమండి ఇండియన్ క్రిస్టియన్ అని చెప్పరా అన్నాడు. మరలా ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి ఇండియన్ క్రిస్టియన్ అన్నాడు. అది కాదు ఏ కులము, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఏదో అన్ని ఎఫ్సీయా, ఆర్సీయా, ఏమండి ఒన్ని సీలు. మా నాన్నగారు కోపం వచ్చి, రేయ్ ఏ కులం టాప్ ఆ కులం టాప్ పెట్టరా అన్నారు. మనం వేసే బిడ్డలు మరి మనం ఎప్పుడు తలగా ఉంటాం కానీ తోకగా ఉంటారు, ఎప్పుడు మర్చిపోను నేను ఆ సెంటెన్స్. ఏంటండి మేము పేదవారమే, నువ్వు ఎక్కడ పేదవాడు అవుతావు? మన నాన్న శూన్యంని చేసినవాడు కదా, సృష్టిని చేసినవాడు కదా, పోషించినవాడు కదా. ఒకప్పుడు మనం దేవుని ఎరగడం ఉన్నాం కానీ ఇప్పుడు దేవుని ఎరిగాం కదా, మన జీవితం ఆయనకి ఇచ్చుకున్నాం కదా. మన నాన్న అంటే ఆయన మనల్ని బిడ్డలని పిలుస్తున్నాడు. నీ నాన్న ఏ కులమో నువ్వు అదే కులం కదా, నీ నాన్నలో ఉన్న రక్తమే కదా నీ తిరుగుతుంది. మన నాన్న మన యేసయ్య కదా, మన ప్రభువు కదా, మన కోసం ప్రాణం మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ శూన్యములోనే విలువైనది యేసయ్య రక్తం కదా. ఆ రక్తము నీలో ఉన్నప్పుడు మళ్ళీ విభేదాలేంటి? అందుకే ఈ విభేదాలు చేసేవారండి, ప్రాంతము వయసు విభేదాలు చేసేవారు, కులము పెట్టి విభేదాలు చేసేవారు, తెల్లగా ఉన్న వాళ్ళందరూ ఒక చేట, నల్లగా ఉన్న వాళ్ళందరూ ఒక చాట. ఏమంటే అమెరికాలో చేసేవారు, నల్లగా ఉన్న వాళ్ళు రాకూడదు మీరు చర్చికి, తెల్లగా ఉన్న వాళ్ళు రండి, ధనవంతులందరూ ఒక చాట రండి, కోటు బుట్టేసుకునే వాళ్ళు ఆ దరిద్రుల దగ్గర ఉండండి, కారులో వచ్చిన వాళ్ళ దగ్గర రండి, సైకిల్లో వచ్చిన వాళ్ళ దగ్గర రండి అని ఈ విభేదాలు చేసేవారు సాతాను కడుపును పుట్టిన బిడ్డలండి. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమంటే పక్షవాతం ఉండదు, దేర్ ఇస్ నో పార్షాలిటీ. యేసుప్రభు ఎక్కడ పక్షవాతం చూపించాడండి? కుష్ఠరోగి యేసుప్రభు డైరెక్ట్గా వచ్చేసాడండి. అసలు కుష్ఠరోగి అంటే అందరూ పొరా అనేవాడు, యేసుప్రభు డైరెక్ట్గా వచ్చాడంటే అసలు అనుకుని చూడండి, యేసుప్రభు అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతం, దేవుని కుమారుడికే నో బాడీ గార్డ్స్. ఏమండి ఈరోజు మా అలాంటి పాస్టర్ గారికి AK-47 గన్లు ఎందుకండి? AK-47 గన్లు ఇందిరాగాంధీని ఎవరు చంపారని గన్మ్యానే చంపేశాడు. ఎందుకండి గన్మ్యాన్లు? ఎందుకండి సేవకుడికి? సెక్యూరిటీ ఎందుకండి సేవకుడికి? సేవకులకి ఏంటండి ఈరోజు? ఇది వాక్యమునికి విరోధము. పక్షవాతం లేదు, అందరినీ సమానంగా ప్రేమించాడు ప్రభు, అందరినీ సమానంగా చూచాడు, అందరినీ సమానముగా ఏమండి శిలువలో మరణించాడు ప్రభు, అందరి కోసం మరణించాడు. సర్వలోకములు ఉన్న సర్వజనుల కోసం మరణి, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, అబ్రహాం సంతతి మాత్రమే కాదు, సర్వజనులకి ఆయన మరణించాడు, రక్తంని చిందించాడు మన ప్రభు. ఎంత గొప్పవాడు మన ప్రభు. ఏమండి దాని తర్వాత చూడండి, పరలోకం నుంచి వచ్చే జ్ఞానము వేషధారణ. చదవండి, చివరి మాట చదవండి. అది వేషధారణ అయినను లేనిదై, వేషధారణ ఉండదు. ఈ పరిచయాలు వేషధారణ. బైబిల్ తెలుసు వారికి, ధర్మశాస్త్రం అంతా తెలుసు. మోషే రాసిన 630 ఆజ్ఞలు చదివేశారు. పల చెప్పేస్తారు. ఒకటి 1, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 పా. కానీ వాళ్ళు వేషధారణ. ప్రభు ఒకే మాట ఉన్నాడు, అయ్యా మీరందరూ సమాధులు, సున్నములు కొట్టిన తల్ల సున్నం కొట్టిన సమాధులు అయ్యా. సమాధి చూసారని బయట ఈస్టర్ రోజు ఫుల్ వైట్ పెయింట్ వేస్తాం, లోపల కుళ్ళిన వాసన.
ఏమని అంతే అయిపోయింది వాళ్ళు. యేసు ప్రభునే పట్టుకుని నువ్వు వ్యభిచారంలో పుట్టాడన్నారు, యేసు ప్రభునే పట్టుకుని నువ్వు దయ్యము సంబంధం ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా? లోక రక్షకుడు ఆయనేనయ్యా బైబిలే కనిపెట్టింది, ఆయన దేవుని వాక్యం అయ్యా. ఏమంటే యేసు ప్రభుని పట్టుకొని ప్రశ్నలు లేచేంత గొప్పలు అయిపోతామండి మనం. ఆయన లేకపోతే మనం లేము అసలు. ఆయన కోసం సమస్తము చేయబడింది. యోహాను సువార్త ఏమంటే ఆయన కోసం మనం చేయబడిన వారం. ఈరోజు వేషధారణ స్థితి, మందిరంలో ఒకలాగా, మందిరం బయట ఒకలాగా, పాస్టర్ గారు చూస్తున్నప్పుడు ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఇంకొకలాగా, విశ్వాసుల ముందు ఒకలాగా, లోకస్తుల దగ్గర ఒకలాగా, ఆఫీసులో ఏమో ఒకలాగా, ఏమండి దేవుని బిడ్డలతో ఒకలాగా. ఈ వేషధారణ స్థితి మారాలి. ఈ వేషధారణ స్థితి ఉందంటే నీకున్నది సాతాను జ్ఞానం కానీ, లోక జ్ఞానం కానీ, అపవాదితో నీకు నింపబడిన జ్ఞానం కానీ దైవికమైన జ్ఞానం కాదు. 18వ వచనం చదవండి. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ఏమంటే నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానము విత్తబడను. ఇదే మాట మనకు సమయం లేదు కానీ ఒకే వచనం చూసుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. చదవండి. ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదే, అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనను నీతి ఫలములతో నిండుకొని. నీతి ఫలములు, ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్. ఏమండి నీతి ఫలములు. మనం ఆత్మ ఫలములు విన్నాం ఆబ్వియస్లీ, బట్ యేసు ప్రభు మనం కలిగి ఉన్నప్పుడు ఇంకొక ఫలం ఉందండోయ్, నీతి ఫలాలు. నీతి యథార్థముగా, ఏమంటే టు డూ వాట్ ఈస్ రైట్. రైచియస్ అంటే ఏంటి? టు డూ వాట్ ఈస్ రైట్. దేవుని బిడ్డలం అయ్యాక ఆదివారం దేవుని మందిరంకి వెళ్తాము, సరైనదా కాదా? ఆదివారము దేవుని మందిరంకి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తాం, అది కరెక్టా రాంగా చెప్పండి? ఉపవాస ప్రార్థనకి వెళ్ళి ప్రార్థిస్తాము, కరెక్టా కాదా? దేవుని బిడ్డలం అయ్యాక ఏమండి విడిచిపెట్టిన వాటిని, కక్కిన వాటిని ముట్టకుండా పవిత్రముగా దేవుని కోసం మన దేహమని, మన ప్రాణమని, మన ఆత్మని కాపాడుకుంటాం, కరెక్టా రాంగా చెప్పండి? ఈరోజు ఎంతోమంది నీతి ఫలములు ఫలిస్తలేదు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసు అనే ఫలం ఫలించండి. నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, ఒక పాపము నుంచి నువ్వు దాని పాప కార్యముల నుంచి నువ్వు సంపూర్ణ విడుదల పొందుతావు. నువ్వు కంప్లీట్ కట్ అయిపోతావు. తెలుసండి, మనం దాని జోలికి వెళ్ళాం. మళ్ళీ నీతి కార్యములు, నీతి వారుగా మనం జీవించాలి. ఏమండి మన సమాధానకర్తలు అంటే జ్ఞానముతో నిండి ఉన్నవాడు క్రీస్తు. జ్ఞానముతో మనం ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. యథార్థపరులు. చూడండి, దేవుడికి ఇష్టమైనది అదే అండి. నువ్వేదో పెద్ద కానుక ఇచ్చిన మాత్రాన, లేకపోతే ఏదో మందిరాలు కట్టించేసిన మాత్రాన, లేకపోతే ఏదో ఏమండి నువ్వు ఉపవాసం అని ప్రార్థన చేసేస్తాను మాత్రం. చూడండి, ఇప్పుడు లెంటి డేస్ వస్తాయి, ఎంత ఉపవాసాలు చేస్తారో. ఏమండి యేసుప్రభు సిలువలో ఉన్నాడు కాబట్టి నీసు తండ్రు, ఏమంటే పెళ్ళిళ్ళు చేసుకోరు, పుట్టినరోజులు చేసుకోరు, ఇంకేంటి చెప్పండి, సిగరెట్లు తాగరు, సారే తాగరు. ఏంటయ్యా అంటే యేసుప్రభు సిలువ వేశాడు, మళ్ళీ ఈస్టర్ అయిపోయాక మళ్ళీ అన్ని కలిపి తాగుతారు ఒకేసారి. అలాంటి వ్యర్థమైన ప్రవర్తన, అన్ని ఆచారం అది. చూడండి, దేవుడు అలాంటి నీ పై రూపమైన వేషభాషంగా ఇష్టపడేది నీ హృదయములో నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో నువ్వు పరిశుద్ధంగా బ్రతికి చూపించు. నువ్వు అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, ఏమంటే సహనం, ఓర్పుతో ప్రభు గుణగుణములు కలిగి నువ్వు జీవించి చూపించు. ప్రభు మెచ్చుకుంటాడు. మనకి యోసేపు చూస్తున్నాం బైబిల్లో, ఎంత మౌనంగా ఇక్కడ మాట్లాడినట్టు లేదు. ఎంత తన శ్రమల్లో, తన బాధల్లో తను ఎక్కడ సహించాడు, ఓర్చుకున్నాడు. తనకి దేవుడు చూపించిన దర్శనం యథార్థమైనది. ఏంటి ప్రభా నా జీవితం, ఎన్ని కష్టాలు, ఏంటి ప్రభా ఇన్ని బాధలు, ఏంటి ప్రభా అని దేవుణ్ణి దూషించినట్లు కానీ, ప్రశ్నించినట్లు కానీ, దేవుణ్ణి పట్టుకొని నిందించినట్లు ఎక్కడ వేస్తాను అనబడతాడు. మౌనంగా ఉన్నాడు అసలు 13 సంవత్సరాలు. మౌనంగా ఉన్నాడు అసలు. నీ ఇష్టం ప్రభా. లోబడ్డాడు దేవుడికి, పరిశుద్ధముగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు. దేవుడు దృష్టి పెట్టాడా? ఓవర్ ద నైట్ తన జీవితాన్ని మార్చేశాడు. అలా దేవుడు మారుస్తాడు, అలా దేవుడిని నిశ్చిస్తాడు.
అలా దేవుని లేకుండా దేవుని నమ్ము. మనుషులు ఏదో ఉంటారు పోతారు, మా లాంటి వాళ్ళు వస్తారు పోతుంటారండి. సేవకులు వస్తారు, సంఘాలు వస్తాయి, పాస్టర్లు వస్తారు పోతుంటారు. మా మీద మీ విశ్వాసం ఉంచొద్దు, దేవుని మీద నీ విశ్వాసం. ఖచ్చితంగా మేము వాక్యం ప్రకటిస్తాం, క్రీస్తుని బోధిస్తాం. కానీ మీరు సహవాసం ఉంచాల్సింది యేసుతో. ఏమండి జోన్నా చాలామంది, జోన్నా నువ్వు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, జోన్నా నువ్వు ప్రార్థన చేస్తే, అయ్యో జోన్నా నువ్వు ఫోన్ ఎత్తలేక చచ్చిపోయారు. ఇది ఎక్కడ గొడవ అండి? ఈరోజు దేవుడు జోన్న వాడుకున్నాడు, జోన్ లేకపోతే గాడిని వాడుకుంటాడు. అది పెద్ద గొప్ప ఏం కాదు అది. ఏమంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. బిలాంతో దేవుడు గాడిద వాడుకోలేదా? చూడండి, మీ విశ్వాసము నీకోసం ప్రాణం పెడుతున్న యేసయ్య మీద పెట్టు. నీకోసం సిలువలో మరణిస్తున్న, రక్తం చిందిస్తున్న ప్రభువు మీద నీ దృష్టి ఉంచు. ఆయన ఒక్కడే పరలోకం నిత్యమైన రాజ్యానికి మార్గం. ఆయన తప్ప వేరే మార్గము లేదు. చూడండి, బైబిల్లో ఒక మాట మనం చూస్తున్నాం, యోహాను సువార్త 8వ అధ్యాయము. ప్రభు ఈ మాట ఎంత చక్కగా ఈ మాట చెప్తున్నాడో మనం ఒకసారి చూద్దాం. క్షమించండి, 10వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలును దోచుకొని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికొస్తే ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. నేనే అన్నాడు? అక్కడ నేనే బదులు నా శిష్యులు అనొచ్చు కదా, నేనే అన్న బదులు నా సంఘం అనొచ్చు కదా, నా సంఘం అనొచ్చు కదా, నా సేవకులు అనొచ్చు కదా, నా దేవదూతలు అనొచ్చు కదా. ఎందుకు దేవుడు నేనే అంటున్నాడు? ద్వారం, ఆయనే ద్వారం. నీకు ఆయనే ద్వారం, నాకు ఆయనే ద్వారం. ఆయన తప్ప పరలోక రాజ్యానికి, నిత్యమైన నిరంతరమైన శాశ్వతమైన దేవుని రాజ్యంకి యేసు తప్ప వేరే మార్గము లేదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా నువ్వు మన దీన్ని డిస్కషన్ పెట్టుకుంటాం వేస్ట్. ఎందుకంటే యేసుప్రభు చెప్పేశాడు, నా మాటలు కాదు. ఏమంటే నీ వాక్యంలో ఎర్ర ఇంకుతో ఉంది, నా వాక్యం నా బైబిల్లో ఎర్ర ఇంకుతో రాశాడు. ప్రభువే చెప్పాడు, అయ్యా నేనే మార్గము సత్యం జీవమై ఉన్నా, నా తప్ప కానీ తండ్రి ఎద్దకు వేరే మార్గము లేదు. మరియమ్మ ఏమీ చేయదు, పేతురు ఏమీ చెయ్యడు, ఏమంటే శిష్యులు ఏం చేయరు. భారము మోచున్నారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసును వదిలిపెట్టి యేసు చుట్టూ నన్ను పట్టుకుంటారేంటండి? చాలామంది నన్ను మీటింగ్స్ పిలుస్తుంటారు. నేను అనుకుంటా, రే మనం ఇంత ప్రేమతో పిలుస్తాం, చివరికి చెప్తారు, అయ్యగారండి మేము తీసుకొచ్చాం, మాకు మీ నాన్నగారి మీటింగ్ పిలవాలి. నేను అంటాను, ఎందుకయ్యా అలాగా? మీరే డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఆయన వచ్చేస్తారు కదా. అంటే మీరు రికమెండేషన్ చేస్తారు కదా మాకు. ఇది ఎక్కడ గొడవ అయ్యా? రికమెండేషన్ లేవండి యేసు దగ్గర. యేసు ప్రభుకి ఏమండి ఒక్కొక్కడు పేరు పెట్టి తెలుసు. ఏమని నీ నాన్నతో వెళ్ళి నువ్వు మాట్లాడాలంటే మీ అన్న నీకు రికమెండ్ చేయాలండి, నీ తమ్ముడు రికమెండ్ చేయాలా, నీ పక్కింటి రికమెండ్ చేయాలి నీకు? ఎవడో నువ్వు మా నాన్నతో నేను మాట్లాడు, నువ్వు ఎవడో ఆటలు. ఏమండి మన నాన్నండి ఆయన, మన తండ్రి, మన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మీరు ప్రార్థన చేస్తే ఏమండి గొడవే లేదు. పాస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా మీ లైన్ బిజీ అంటున్నారు. ఏమండి ఖచ్చితంగా మేము ప్రార్థన సహాయం చేస్తాం. అంత మాత్రం నువ్వు కోడి బిర్యానీ తిని పడుకుంటాం కాదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ఏమంటే చాలాసార్లు మన పల్లెటూరులో వెళ్తుంటాం కదా, పట్టణంలో అంటాం చూడడం, ఆ మూటలు పెట్టుకుని ఉంటారు. బాబు ఒక చెయ్యెత్తయ్యా అంటారు, అంటే ఎత్తి మూట పెట్టా. అలాగే నీ భారం నువ్వు తీసుకెళ్ళి, అలా మూట ఎత్తిస్తావు అంతే. మీకు నీ భారం నువ్వు తీసుకెళ్ళి యేసే సిలువ దగ్గర డ్రాప్ చేయాల్సిందే, ఆయన దగ్గర పడేయాల్సిందే, యేసే దగ్గర నువ్వు ఏడాల్సిందే. వేరే మార్గం లేదు. నిశ్చయం ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాం, ఖచ్చితంగా నేను బలపరుస్తాం. కానీ నీకు నిరంతరమైన సమాధానం, సంతోషము, విడుదల కావాలంటే యేసు బంగారం పాదములు పట్టుకొని ముద్దు పెట్టుకొని ఎలాగా పాపత్మురాలు ఆ వ్యభిచారణ పట్టబడిన స్త్రీ కన్నీరు కార్చిందో వాళ్ళ కన్నీరు కార్చాల్సిందే, వేరే మార్గం లేదండి. ఈరోజు నీ జీవితం యేసయ్యకిచ్చి వెనక్కి తిరగద్దు. అది పరిశుద్ధమైన జ్ఞానం. ఎవడైతే తన పాపములు గ్రహించుకొని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు జ్ఞాని. ఎవడైతే దేవుని వాక్యం విని, సత్య వాక్యముని విని విసర్జిస్తాడో వాడు వెర్రివాడు.
ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? దయచేసి ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, దైవికమైన జ్ఞానంతో మమ్మల్ని నింపయ్యా. ఈ లోకములో ఉన్న సమస్తము గతించను, కానీ నిరంతరము నీ రాజ్యము నిలిచిండునయ్యా. మేము ఈ లోకములో యాత్రికులు, మీ ప్రయాణికులు మనం గ్రహించుకుంటానికి మా జీవిత యాత్రలో నాయన మా హృదయమును, మా జీవితంను యథార్థంగా పరిశుద్ధంగా కాపాడు. నీ సత్య వాక్యములతో మా హృదయమును నింపుకొని మేము మాతో ఉన్న అనేక మందిని ప్రభావితం చేస్తూ చివరి వరకు నమ్మకంగా జీవిస్తాను మాకు సహాయం చేయ ప్రభా. ఈరోజు నీ మాటలు మేము ధ్యానించుండగా విత్తబడిన ప్రతి విత్తనమునైనా ఫలించి నూరెంతలు ఫలించి నువ్వు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేయాలని ఆశిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు వాట్సాప్ కానీ వాయిస్ మెయిల్ కానీ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మీ అనుకూలత బట్టి మీ ప్రార్థన విన్నపం మాకు తెలియపరచచ్చు. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరీక్షలు దేవుడు మేము ప్రేరేపిస్తాయి. ఈ పరీక్షల ద్వారా మీరు దీవించబడి ఉంటే ఈ పరీక్షలు మీరు పాలు పొందొచ్చు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ అక్కడ ఉన్నాయి. ఈ పరీక్షల్లో మీరు కూడా ఒక పాలు భావిస్తూ ఉండండి. దేవుని రాజ్యము కట్టే విషయంలో మన పని అందరూ చేద్దాం. మరి దేవుని జీవితం మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.